ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం చాణక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం అందిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ఏసే పరిష్కారం కార్యక్రమాల షెడ్యూల్ చెబుతాను వినండి. ప్రతి ఉదయం 11 గంటలకు ప్రేమ సాక్షి టీవీలో బైబిల్ స్థలములు అనే ఒక క్రొత్త ప్రసంగాలు ప్రారంభం చేశాం. ఇవాళకి 4 ప్రసంగాలు అయ్యాయి. అరారాతు కొండపై ప్రసంగం మాట్లాడుతున్నాను. 11:30 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్లోని ప్రశ్నలు, ఇప్పటికి 200 ప్రశ్నలు ధ్యానించాం. ఇంకా 3096 ప్రశ్నలు ధ్యానించాలి. వెరీ లాంగ్ బేస్డ్ ప్రోగ్రామ్. చాలా కాలం పడుతుంది, 4-5 సంవత్సరాలు పడుతుంది. దాని ప్రత్యేకం ఏమిటంటే అవి మన ప్రశ్నలే, అవి మనకు ప్రశ్నలే, అవి మనం తప్పక నేర్చుకోవాల్సినవి. ప్రతి సాయంకాలం 6 గంటలకు మొదలు 9:30 లోపల 4 కార్యక్రమాలు వస్తున్నాయి. ఉదయం 2, సాయంకాలం 4. 6 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం ధ్యానిస్తున్నాం. 9వ అధ్యాయం ప్రారంభించి నెల రోజులు, ఒక 5-6 రిపీట్స్ పోయిన ఇప్పటికే 25 వర్తమానాలు 9వ అధ్యాయం మీదకి వెళ్ళాం. 7 గంటలకు ప్రేమ సాక్షి టీవీలో గాడ్ ఆఫ్ ద బైబిల్, బైబిల్ గ్రంథంలోని దేవుడు. ఈ అంశం చాలా వివరణాత్మకంగా వెళ్తున్నాను. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం నుండి దేవుని గురించి మాట్లాడుతున్నాను. 8:30 గంటలకు క్రైస్తవ యువతీ యువకులకు ప్రత్యేకంగా క్రిస్టియన్ కెరియర్ అనే కార్యక్రమం మాట్లాడుతున్నాం. 9 గంటలకు యోహాను సువార్త, ఇప్పుడు మీరు వింటున్న కార్యక్రమం. ఇవి కాక విజయవాడ సువార్త టీవీ, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, క్రైస్ట్ టీవీ, ప్రేయర్ టీవీ, సత్యవాకు టీవీ, ప్రకాశం జిల్లా రిపీట్స్ పడుతున్నాయి. వాటిల్లో ఈ విధంగా పరిచర్య సాగుతోంది. మీరు ప్రార్థించాలి. మాతో కలిసి ఈ సేవలో భాగస్థులై పనిచేయటానికి వ్యక్తులు కావాలి. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన చాణక్యపురి కాలనీ నివాసిత కుటుంబానికి కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 47 వచనం నుండి వాక్యాన్ని చూడండి. నిన్న నేను చాలా థియాలాజికల్ మెసేజ్ చెప్పాను. వేదాంతపరమైనటువంటి వాక్యం అది. ఒక మానవుడు రక్షించబడాలంటే దేవుని ప్రణాళిక, ఒక మనిషి దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుని యొక్క ప్రణాళిక నిన్న మీకు వివరించాను. 47వ వచనం, విశ్వసించు వాడే నిత్య జీవము కలవాడు. విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు. ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, హూ ఎవర్ బిలీవ్స్ హ్యాస్ ఇటర్నల్ లైఫ్. ఇంతే చెప్పాడు. విశ్వసించు వాడే నిత్య జీవము కలవాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం
మనకు విశ్వాస వీరుల జాబితాను గురించి రాశాడు. 12వ అధ్యాయంలో విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించు వాడుయును అయిన క్రీస్తు వైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తండి అన్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. విశ్వాసమునకు కర్త క్రీస్తు, విశ్వాసము జనించున్నది వాక్యము వినుట చేత. కనుక విశ్వసించువాడు నిత్య జీవము కలవాడు అన్నప్పుడు దేవుని వాక్యము చేత ఎవరు ఒప్పింపబడుచుండురో వారే నిత్య జీవం కలవారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని వాక్యము చేత ఒప్పింప చేస్తారో వాడే నిత్య జీవం గలవాడు. అగైన్ ఇట్ వాజ్ ద యాక్ట్ ఆఫ్ ద గాడ్. అది మరలా దేవుని క్రియ. కనుక ఎవరికి నిత్య జీవం ఉన్నది అంటే విశ్వసించిన వాడు. ఎవరు విశ్వసిస్తారు అంటే పరిశుద్ధాత్ముడు ఒప్పించిన వారు. ఎవరిని ఒప్పిస్తాడంటే తండ్రి ప్రణాళిక చేసిన వారిని. ఎవరిని గురించి ప్రణాళిక చేశాడంటే కుమారుడు ఎవరి కొరకైతే రక్తం చిందించాడో వారిని, ఎవరు కుమారుని అంగీకరించారో వారిని. ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్ ప్రోగ్రామింగ్. ఇవాళ మనం 25-30 సంవత్సరాల విశ్వాసి జీవితం గడిపిన తర్వాత మన మనసు అడిగే ప్రశ్న, ఆర్ యు రియల్లీ సేవ్డ్? 25 సంవత్సరాలు దేవాలయానికి వెళ్ళి బాప్తిస్మం తీసుకున్న తరువాత, సువార్త సేవలో పాల్గొన్న తరువాత, విశ్వాసిగా అనేక చోట్ల సాక్ష్యం ఇచ్చిన తరువాత మరలా మానవ మనసులో సందేహం వస్తుంది, నేను అసలు రక్షించబడ్డానా? నాకు ఒక 30 సంవత్సరాల విశ్వాస జీవితం కలిగిన ఒక సోదరి నాకు తెలుసు. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని నేను దర్శించినప్పుడు ఆమె, అయ్యో నేను నరకానికి వెళ్తానేమో అని భయపడ్డాను, కానీ దైవజనుని మాటల చేత నాకు ఆదరణ కలిగింది అంది. ఎవ్రీ టైమ్ ద హ్యూమన్ మైండ్ ఆర్ ద ఇంటలెక్చువాలిటీ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ questions about our faith. మనల్ని మన మనస్సు అడుగుతుంది, నేను పరలోకానికి వెళ్తానా? ఈ సంఘర్షణ మానవ మనసులో జీవిత కాలము జరుగుతుంది. అందుకే 103వ సంకీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందునున్న సమస్తమా ఆయన నామమును సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దెర్ ఇస్ ఎ గ్రేట్ డేంజర్. మనకు చాలా పెద్ద ప్రమాదం ఏమిటంటే, we forget all the grace of God in our life sometimes. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు చేసిందంతా మర్చిపోతాం. నేను మనవి చేస్తున్నాను, నువ్వు మరిచిపోయినా దేవుడు మరిచిపోయేవాడు కాడు. నిన్ను విశ్వాసం ఉంచినట్లు చేసిన వాడు, నీ విశ్వాసాన్ని కాపాడువాడు కూడా ఆయనే. విశ్వాసమునకు కర్త అంటే క్రియేటర్, మరియు కొనసాగించువాడు అనగా కోఆర్డినేటర్ ఆయనే. నీ విశ్వాసం పరిపూర్ణం చేసేవాడు కూడా ఆయనే. ఇది ప్రపంచానికి అర్థం కావాల్సింది సువార్త డెఫినిషన్. సువార్త యొక్క డెఫినిషన్ అర్థం కావాలి. నిత్య జీవము గలవాడు, విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు. డెఫినిషన్ మీకు అర్థం అవ్వాలి. ఏంటంటే హీ వాజ్ సేవ్డ్, రక్షణ పొందినవాడు. ఏమిటది? ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు ఒక పాపిని పరిశుద్ధునిగా తీర్చు కార్యక్రమాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది కూడా వేదాంత వర్తమానమే.
మనము యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుడు నా పాపము కొరకు నరావతారిగా తన వాక్యమును పంపి నా పాపమునకు ఆయన శరీరము పైన శిక్ష విధించి నన్ను విముక్తుని చేశాడు అనే నమ్మకం ఎప్పుడైతే నా హృదయములో నేను యేసయ్య పట్ల ఉంచానో అప్పుడు నేను క్షమించబడుతున్నాను. ఫ్రమ్ మై సిన్ఫుల్ యాక్షన్ అండ్ ఫ్రమ్ మై సిన్ఫుల్ నేచర్ నేను క్షమించబడుతున్నాను. అక్కడ దేవుడే నన్ను శుద్ధి చేస్తున్నాడు. ఆ తరువాత నేను శరీరములో ఉన్న కారణంగా నా మరణ పర్యంతం పలుమార్లు నా యత్నాలలోని వైఫల్యంతో శరీరము నాకు వ్యతిరేకంగా, నాలోని పాప స్వభావం నాకు వ్యతిరేకంగా నేను పతనం అయ్యేటట్టుగా చేస్తుంది. అప్పుడు నేను అంగలారుస్తాను, నా ప్రభువు నన్ను కడుగుతాడు. అది ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్ అంటాము. ఎప్పుడు క్రీస్తుని అంగీకరించామో ఆయన పొజిషనల్ శాంక్టిఫికేషన్ ఇచ్చాడు, పరిశుద్ధులకు తీర్చాడు, పరిశుద్ధతలో నడిపిస్తున్నాడు. పొజిషనల్ శాంక్టిఫికేషన్ రైట్ ఇమీడియట్ ఆఫ్టర్ బిలీవింగ్ క్రైస్ట్. క్రీస్తును ఒప్పుకోగానే పరిశుద్ధులుగా మార్చాడు. పరిశుద్ధతతో జీవించుటకు నిత్యము మనలను శుద్ధి చేస్తుంటాడు. అల్టిమేట్ శాంక్టిఫికేషన్ మనము చనిపోయినప్పుడు మన ప్రతి దుర్నీతి నుండి, అపవిత్రత నుండి తానే మనలను శుద్ధి చేసి దేవుని ఎదుట నిలవబెడతాడు. దట్ విల్ బి ద అల్టిమేట్ శాంక్టిఫికేషన్. ప్రోగ్రామింగ్ ఆఫ్ గాడ్ అబౌట్ ద శాంక్టిఫికేషన్ ఈజ్ ఇన్ 3 different times, different areas. రక్షించబడినప్పుడు శుద్ధినిగా చేశాడు, జీవిస్తున్నప్పుడు శుద్ధి చేస్తూనే ఉన్నాడు, పరలోకమునకు వెళ్ళటం కొరకు పరిపూర్ణ శుద్ధిలోనికి ఆయన నడిపిస్తాడు. పరిశుద్ధ ఆత్మ ఆయన ప్రోగ్రామింగ్ ఏంటంటే, ఆయన యాక్టివిటీ ఏమిటంటే మనలను లోకమును గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి, క్రీస్తును గూర్చి ఒప్పింప చేయుట మరియు క్రీస్తు సారూప్యములోనికి మనలను వృద్ధిలోనికి తెచ్చుట, క్రీస్తు సారూప్యములో స్థిరపరచుట, క్రీస్తుతో మనము నిత్యముండులాగున సిద్ధము చేయుట. కనుక మనము దీనిని గుర్తెరగాలి. అలంకరణ బాధ్యత పరిశుద్ధాత్మనిదే. వధువు అలంకరణ మనకు ఇచ్చేటివాడు పరిశుద్ధాత్మ దేవుడే. మనల్ని రక్షించుకున్న దేవుడే, విశ్వాసం ఇచ్చిన వాడే ఆయన, విశ్వాసములో కొనసాగిస్తున్నవాడు ఆయన, విశ్వాసములో మనలను ముగించువాడు కూడా ఆయనే. ఆ విశ్వాసము మనలను నిత్య జీవం గల వారిగా ఈ లోకంలో మనకు అర్థమయ్యేట్లు చేస్తుంది. ఇవాళ నేను అంగీకరించాను గనక నన్ను అంగీకరించాడు, నేను ఇవాళ వదిలేశాను గనక ఆయన వదిలేశాడు కాదు. అది నన్ను బట్టి జరిగే కార్యక్రమం కాదు. రక్షణ నన్ను బట్టి జరిగే కార్యక్రమం కాదు, దేవుని యొక్క కృప వలన జరిగేది. దెన్ వాట్ విల్ బి ద రోల్ ఆఫ్ ఎ మ్యాన్? ఒక మనిషి యొక్క పాత్ర ఏమిటి ఇందులో? యాక్సెప్టెన్స్. దేవుడు అతనిని ఏర్పరచుకున్నందుకు, ఎస్ లార్డ్, ఐ యాక్సెప్ట్ యూ బికాజ్ యూ యాక్సెప్టెడ్ మీ. నువ్వు నన్ను అంగీకరించావు గనుక నేను నిన్ను అంగీకరిస్తున్నాను. దట్ ఈస్ గాస్పల్. ఇట్స్ వెరీ సింపుల్ వన్. చాలా సులువుగా మనం లోకానికి చెప్పాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమించి నీ పాపము కొరకు తన కుమారుణ్ణి బలిగా ఇచ్చి ఆయన రక్తం ద్వారా మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు గనుక
మీరు ఉచితంగా పరలోకానికి వెళ్ళండి. గాడ్ ఈజ్ వెల్కమింగ్ ఎవ్రీ సోల్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ టు ద హెవెన్, ఇన్ టు ద కింగ్డమ్, ఇన్ టు ద ఇటర్నల్ లైఫ్. నిత్య జీవానికి, ఆయన రాజ్యానికి మనల్ని పిలుస్తున్నాడు. మన అడుగులు అటు పడితే మనం ధన్యులమే. కనుక విశ్వసించిన వాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. యేసుక్రీస్తు ప్రభువు తనను జీవ ఆహారంతో పోల్చుకుంటున్నాడు. అంటే నా యందు విశ్వాసం ఉంచిన వాడు అగ్నిగుండానికి వెళ్లకుండా దేవుడు నన్ను పంపాడు అని చెప్పటం అన్నమాట. చూడండి, డయాబెటీస్ ఉన్నటువంటి వారు, షుగర్ వ్యాధి ఉన్నవారికి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. దాన్ని హైపోగ్లాసిమియా అంటారు. అలా గ్లూకోజ్ లెవెల్స్ ఉండవలసిన అంతకంటే తగ్గిపోతున్నప్పుడు ఏమవుతుందంటే కళ్ళు తిరగటం, ఊపిరి అందకపోవటం, ఇట్లాంటి సమస్యలు వస్తాయి. అది గుర్తించి వెంటనే కొంచెం చక్కెర వేసుకుంటే వెంటనే అది బ్యాలెన్స్ అయిపోతుంది. అలాగన్నమాట. జీవాహారాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ ఆహారం దినదినము మన యొక్క ఆత్మీయ యాత్రలో మనకు ఉపయోగపడుతుంది. టు సస్టైన్ అవర్ ఫెయిత్ ఇన్ హిమ్. ఆయన యందు మన విశ్వాసము నిలుపుకొనటానికి దేవుని వాక్యం ఉపయోగపడుతుంది. సాతానుడు అందుకే మిమ్మల్ని బైబిల్ చదవనివ్వడు. మీరు గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, ఇష్టంగా బైబిల్ చదువుతున్నారా? ఏదో ఒకట్లే ఒక 2 వచనాలు చదివేద్దామని చదువుతున్నారా? బైబిల్ మీరు ధ్యానపూర్వకంగా చదువుతుంటే రక్షించబడిన విశ్వాసికి సమృద్ధి అయిన జీవ ప్రవాహం ఆత్మలో కనిపిస్తుంది. ఆ జీవము యొక్క ఉత్పత్తి, జీవము యొక్క అభివృద్ధి, జీవము యొక్క బలము అర్థమవుతుంది. ఆ కారణం చేత అతడు పాపం చేయకుండా నిలబడగలుగుతాడు. చిన్నపిల్లలు నడుస్తూ నడుస్తూ పడిపోతుంటారు. కాళ్ళల్లో బలం లేదంటాం మనం. నడవటానికి ఇష్టం ఉంది, లేస్తాడు పాపం, 2 అడుగులు లేచి పడిపోతుంటాడు. మా ఇంట్లో కూడా చిన్న బాబు ఉన్నాడు, సంవత్సరం బిడ్డ. పాపం లేచి నిలబడాలని ప్రయత్నిస్తాడు, లెగలేకపోయాడు. ఈ మధ్య లేస్తున్నాడు కానీ ఎక్కువ దూరం బోటల్లా పడిపోతున్నాడు. మేము గబగబా పరిగెత్తుకెళ్తున్నాం పట్టుకోవడానికి, అప్పటికే పడిపోతున్నాడు. కాళ్ళల్లో బలం లేదన్నారు ఒకడు. అంటే ఇంకా సరి అయినటువంటి బలం, నడుచుటకు సరిపడా శక్తి అతనికి లేదు. అర్థమవుతుందా? కొంచెం 4 రోజులు అయిన తర్వాత మళ్ళా గబగబ నడుస్తున్నాడు. కొంచెం బలం పుంజుకున్నాడే. దాని అర్థం ఏమిటి? మనం ఆత్మీయంగా పడిపోకుండా నిలబడగలుగుతున్నాము, ఆత్మీయంగా పడిపోకుండా నడవగలుగుతున్నాము అంటే అర్థం ఏంటంటే మనలో ఆ జీవము యొక్క బలము మనకు సఫిషియెంట్గా దొరికిందన్నమాట. కనుక దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ హృదయమునకు ఇన్నర్ మ్యాన్కు, అంతరంగ పురుషుడికి పాపం చేయకుండా నిలబడేటువంటి శక్తిని దేవుడిస్తాడు. అది మనం పొందుతాం, అది మనకు అర్థం అవుతుంది. చాలా సందర్భాల్లో మనం అంటాం, నా హృదయం చాలా సంతుష్టిగా ఉందండి, దేవుని స్తుతించే అనుభవాన్ని ఉందండి. ఊరికే నువ్వు స్తుతించాలనుకుంటే వచ్చేసేది. అది వాక్యంతో నీ హృదయం నిండి ఆ తృప్తి పరిశుద్ధాత్మను వలన నీకు కలిగినప్పుడు అప్పుడు నిజమైన ఆనందం జనిస్తుంది. అంతేగాని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో సంతోషించని పాట ఒకటి ఎత్తుకుంటూ వచ్చే ఆనందం కాదు అది. నీ లోపట బలహీన భావం అట్లాగే ఉండిపోతుంది.
పైకి నువ్వు కేకలేస్తుంటావు కానీ లోపట నీవు పాపాన్ని జయించే స్థితిలో ఉండవు. అర్థం చేసుకోండి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంభం, వీటిని జయించాలంటే నీకు వాక్యం యొక్క జీవం నీ హృదయంలో ప్రసరించాలి. యు మస్ట్ డీప్లీ రూటెడ్, లోతుగా ఆ వాక్యము యొక్క అర్థం నీలో జీర్ణం కావాలి, అర్థం కావాలి, లోతైన అనుభవం నువ్వు ఎదగాలి. కనుక నేను మనవి చేస్తున్నాను, ఇట్లా వాక్యం చెబుతున్నాం కదా అని ఏదో బ్యాటరీ రీఛార్జ్ అయినట్టు అయిపోతాను అనుకోవద్దు. ఆ వాక్యము మన హృదయంలో ఫలించినప్పుడే రీఛార్జ్ అయినట్టు. వాక్యము ఆత్మతోనూ హృదయంతోనూ సంబంధం లేకుండా కూడా చెప్పచ్చు. అది అర్థమైపోతుంది. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతనికి అర్థం అవుతుంది. ఈజ్ ఇట్ కమింగ్ త్రూ మై మౌత్ ఆర్ మై హార్ట్? అర్థమైపోతుంది బోధించేవానికి కూడా. కనుక దేవుని నుండి ఆ జీవాన్ని పొందుతున్నాను అనే అనుభవం ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది మనకి అర్థం అవుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, నీరసంగా ఉన్నప్పుడు కొంచెం బెల్లం మొక్క కొద్దిగా స్వీట్ తిని చూడండి, ఇమీడియట్లీ మీకు ఆ శక్తి మీలో వచ్చినట్టు తెలుస్తుంది. మీకు ఆత్మలో అలా రావాలి. కొందరికి అసలు ఆత్మ ఎక్కడుంది అనేదే పెద్ద పజిల్. రక్షించబడిన వాడికి మాత్రమే తెలుస్తుంది, నాకు ఆత్మ ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు అనేది తెలుస్తుంది, లేకపోతే తెలియదు. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. చావకుండునట్లు. మానవునికి మరణాన్ని తెచ్చింది పాపము, ఆ మరణము నుండి మనలను బ్రతికించేది వాక్యము. మరణము నుండి మనలను బ్రతికించేది వాక్యమే. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలలో ఇది నాకు నెమ్మదినిచ్చింది అన్నాడు కీర్తనకారుడు 119వ సంకీర్తన 50వ వచనం. కనుక మనిషిని పాపం దేవుని నుండి దూరం చేస్తుంది, వాక్యము మనుషుణ్ణి దేవునికి దగ్గర చేస్తుంది, సమాధానపరుస్తుంది, ఐక్యపరుస్తుంది, సహవాసింపజేస్తుంది. అందుకే మార్తా మరియ గార్ల ఇంట యేసు చెప్పారు, మార్తా మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి ఎవడు తీయలేడు. ఉత్తమమైనది ఏర్పరచుకున్నది ప్రభువు పాదముల చెంత వాక్యము నేర్చుకుంటూ, వాక్యముని ధ్యానిస్తూ, వాక్యమును ఆస్వాదిస్తూ, ఆత్మలో ఆనందిస్తూ వృద్ధి చెందుతోంది. అది ఎవ్వరూ తీయలేనిది. అదే దేవుడు చెప్పిన జీవము అనే మాటకు అర్థము. తరువాత 51 వచనం, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. దేవుని వాక్యమునందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో ఇక మనకు మరణము లేదు. అంటే అగ్నిగుండానికి పోనక్కర్లేదు మనం. ఎందుకని? ఆ వాక్యము అతని యందు నివసిస్తున్నప్పుడు ఆ వాక్యము అతనిని నిలవబెట్టుచున్నందున దేవుని యొక్క సింహాసనము ఎదుట నిరపరాధులుగా నిర్దోషులుగా మనలను నిలవబెట్టున్నది ఆ వాక్యమే. ఆ వాక్యమును పరీక్షించి చూచుకుంటూ మన జీవితాలను దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉంచుకుంటూ ఆ ప్రాక్టికల్ సైంటిఫికేషన్లో వర్ధిల్లుతూ నిందారహితంగా దేవుని ముందు నిలబడతాం మనం. అందుకు మనం ఎప్పుడు జీవిస్తాం. అందుకనే మనం జయించిన వారంగా ఉంటాం. అదే ప్రభువు చెబుతున్నాడు, నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. నేనిచ్చేటువంటి ఆహారం నా శరీరం అన్నాడు. నా శరీరము తిని త్రాగువాడు నిత్య జీవం గలవాడు. ఈ పదాలు అర్థం కావండి.
విశ్వసించిన వాడు గ్రహించగలుగుతాడు తప్ప శరీరం ఏమిటి, ఆహారం ఏమిటి, ఏమిటిది కన్ఫ్యూజన్గా ఉంది. రైట్. రక్షించబడిన వారికి అర్థమవుతుంది, క్రీస్తు నా నిమిత్తము అనుగ్రహించబడ్డాడు. క్రీస్తు శరీరధారి అయినది రక్షణ కొరకైన ప్రాయశ్చిత్తం ఇవ్వటానికి. వాస్తవాన ఆయన దేవుని వాక్యం. ఆయన వాక్యమే మనలను రూపాంతరపరిచి దేవుని ఎదుట తన స్వారూప్యంలో నిలబెడుతుంది. వాక్యాన్ని నెరవేర్చిన వారంగా నిలబడతాం ఆయన ఎదుట. వాక్యము నెరవేర్చు బలశూరులారా అని పిలుస్తాడు ఆయన మనల్ని ఒక దినాన. అది అర్థం అక్కడ. కనుక మనం దేవుని ఎదుట నుంచున్నప్పుడు మనకు వచ్చే కితాబ్ ఏమిటంటే, బలా మంచి నమ్మకమైన దాసులారా, అంటే ఒబీడియన్స్తో, విశ్వాసంతో, విధేయతతో వాక్యాన్ని నెరవేర్చుకుని జీవించిన వారలారా రండి అని పిలుస్తాడు. అదే ఆహారం అంటే, అదే జీవం అంటే, అదే క్రీస్తు శరీరం అంటే. నేను వాక్యాన్ని ముగిస్తున్నానండి, జాగ్రత్తగా వినండి. యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుట అనగా పరిశుద్ధాత్మ దేవుని క్రియ ఒక మానవునిలో జరుగుట. ఇది మనుషుల ప్రేరణ చేత జరగదు. అందుకే నిన్నంత స్ట్రాంగ్గా నేను కన్వర్షన్ మీద మాట్లాడాను. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని మార్చినప్పుడే ఆ వ్యక్తి మారతాడు. ప్రార్థన చేస్తాను. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబము చాణుక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం. ప్రభువు వారికి సహాయం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మీ కుటుంబ పక్షంగా కూడా ఒక ఎపిసోడ్ ప్రసార సహకారంగా పంపండి. చాలా అవసరతలు ఉన్నాయి. ఆయన నలగగొట్టుచున్నాడు, ఆయన నిర్నిమిత్తముగా గాయము చేయుచున్నాడు, ఆయన నా గాయములను విస్తరింప చేస్తున్నాడని యోబు అన్నట్లు నేను అనను. ఎందుకంటే దేవుడు మంచివాడు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, నీ చిత్తము మా జీవితములో సిద్ధించునుగాక. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన బిడ్డలను దీవించి నూతన సహకారులను లేవనెత్తండి. మాకున్న రుణములు మీరు తొలగించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమెన్.